హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సీనా అండ్ శ్రేష్ఠ. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. రాగి పిండితో ఇడ్లీ, మామూలు ఇడ్లీ బ్యాటర్తోనే నేను తీసుకొని కొంచెం రాగి పిండి యాడ్ చేశాను. నేను పొట్టు మినపప్పు నైట్ నిన్న క్లీన్ చేసేసి పిండి చేసి పెట్టుకున్నా కదా, కొంచెం నల్లగా కనపడుతుంది, అందుకని పొట్టు కొంచెం అక్కడక్కడ ఉంటుంది కాబట్టి నేను కొంచెం సపరేట్గా ఇడ్లీ బ్యాటర్ను వేరే గిన్నెలో తీసుకొని ఒక చిన్న గ్లాస్తో రాగి పిండి కలుపుకున్నాను. టిఫిన్ వేసే ఒక 2 hours ముందర అలా కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి. లేదంటే ఓవర్ నైట్ అయినా సరే కలిపి పెట్టుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మంచిగా ఫార్మేట్ అయిపోయి ఉంటుంది. నేను 2 hours ముందర ఇలా నానబెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. నార్మల్ ఇడ్లీ 4 తినేవాళ్ళు ఈ రాగి ఇడ్లీ అయితే 2 తింటారు. కడుపుకి హాయిగా కొంచెమైనా తిన్నా కానీ హెవీగా అనిపిస్తుంది అన్నమాట. ఏదైనా పల్లి చట్నీతో కానీ కోకోనట్ చట్నీతో కానీ తింటే సూపర్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. అదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫింగర్తో పట్టుకొని పొట్టు అనేసి మీకు చెప్తున్నాను అనమాట. ఏంది నల్లగా ఉన్నాయి మళ్ళీ ఇడ్లీలు అనుకుంటారనేసి. ప్లీజ్ అండి, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అందరికీ అన్నీ ఒకేసారి రావు కదండి. మేము కొత్త యూట్యూబర్స్ని, ఇప్పుడే కొత్త క్రియేటర్స్ని మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే మరి మంచి మంచి నేర్చుకొని మేము ముందుకు వస్తూ ఉంటామండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఇంకా ఒకళ్ళకి ఇద్దరికి రికమెండ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ అండి, ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు.